వి5 న్యూస్. నల్గొండ పార్లమెంట్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి అసలు ఏపీలో ఎలక్షన్స్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది టీడీపీది అని తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఏపీలో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. ఈసారి టీడీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్? ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిపోయి ఇక్కడ ఒక మూర్ఖమైన ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బొందబెడతారని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే అలాంటి అరాచక పాలన భారతదేశంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా అంత హీనంగా అంత క్షుణ్ణంగా మరి ప్రజలను అన్ని ఇబ్బందులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని నేను తెలియజేస్తా ఉన్నా. సో ఈసారి ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ముఖ్యంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ముఖ్యంగా ఈ క్రూరమైనటువంటి ఈ మూర్ఖుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలోనే ఇంటికి పంపుతారు. ముఖ్యంగా 175కి 155, 156 సేమ్ అప్పు పోయినసారి ఏ విధంగా రిపీట్ అయిందో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి మరి సీట్లు ఇచ్చి మరి గెలిపిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజల యొక్క కష్టాలు నష్టాలు ఓర్చి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. దానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులని ఒక్క రాజధాని కూడా చేయలేకపోయినందుకు కూడా సిగ్గుపడుతున్నామని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు మరి అక్కడ యువత కానీ బడుగు బలిగిన వర్గాలు కానీ మొత్తం కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని అక్కడ బలపరుస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సో లాస్ట్ టైం అయితే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయండి. సో హైదరాబాద్లో మ్యాక్సిమం ఎవరిని అడిగినా డెవలప్మెంట్కి ఎవరు ఎక్కువ కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. కానీ అలాంటి హైదరాబాద్ తెలంగాణలో ఆయన ఎందుకు పోటీ చేయలేరు? టీడీపీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం కారణం మరి కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి కూడా అన్ని శాపాల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వలన టీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ కొలువుడై మా నాయకుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ దుర్మార్గుడు మూర్ఖుడు జైల్లో పెట్టడం కొంత సభ్యత మరి లోపించి సమయం లేకపోవడం సమయాభావం వల్ల ఈ ఎలక్షన్లో పోటీ చేయకపోయినాం. కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తెలంగాణలో పోటీ చేస్తాం. ప్రజలు కూడా తెలంగాణలో ఎవరు బాగా డెవలప్మెంట్ చేసినారు, తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో తెలంగాణ ఎక్కువ బాగుపడింది. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణలా చేసినాడు కాబట్టి ఐటీ రంగంలో కానీ ఫార్మసీ కానీ మరి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ నేషనల్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కానీ ఇంటర్నేషనల్ సంస్థలు కానీ ఇక్కడ తీసుకురావడం ఆయనకి మరి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు 24 గంటలు కష్టపడి పనిచేసిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు అందరూ కూడా కుల మత భేదం చిన్న పెద్ద లేకుండా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపినారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. కాకపోతే కొంత సభ్యత సార్ని బాబు గారిని జైల్లో పెట్టిన తర్వాత అనివార్య కారణాలు పాపం పార్టీ కొన్ని ఇబ్బందుల వల్ల పోటీ చేయకపోవడం కానీ వేరే కారణం కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇవాళ అయితే మనకి లోకేష్ గారి బర్త్డే జరుగుతుంది. ప్లస్ లాస్ట్ టైం అయితే చాలామంది ప్రతిపక్షాలు కానీ లోకేష్ గారిని బాగా అయితే విమర్శించారు. పప్పు అని చెప్పేసి చాలా విమర్శలు అయితే జరిగాయి. అలాంటి లోకేష్ గారు ఇప్పుడు పార్టీ అభివృద్ధిలో పార్టీ గెలుపులో ఎంత పాత్ర వహిస్తారంట? ఈరోజు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నేను నల్గొండ పార్లమెంట్ అధ్యక్షునిగా మా పార్లమెంట్ తరఫున నల్గొండ జిల్లా ఉమ్మడి ప్రజల తరఫున
నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక పులి లాంటి వాడు. బాగా ఇంటర్నేషనల్లో అంటే అన్ని వరల్డ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి. ఆయన ప్రజలకి సంక్షేమ పథకాలు ఏవి కావాలో అవి బాగా తెలిసిన వ్యక్తి, ప్రజలను ఆడి తెలిసిన వ్యక్తి. పప్పు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి. దాన్ని మేము పట్టించుకోం. పప్పు కాదు. ఇప్పుడు ఆయన ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక ఇంటెలెక్చువల్లో నెంబర్ 1 మనిషిని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క సిస్టమ్ తెలిసిన వారు ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది కొంతమంది ఎప్పుడు కూడా విమర్శనాత్మకమైన విమర్శ చేస్తూనే ఉంటారు. దాన్ని మనం కూడా పట్టించుకోకూడదు. ప్రజలే ఎప్పుడు కూడా ఎవరు ఏదైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి లోకేష్ బాబు గారు యంగ్ డైనమిక్ లీడర్ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అయితే లాస్ట్ టైం ఒక అవినీతి కేసులో అయితే మనం జైలుకు వెళ్ళడం జరిగింది, చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇది మీ టీడీపీ గెలుపులో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కడిగిన ముత్యం లాంటి వాడు. ఎందుకంటే ఓ రాష్ట్రాన్ని 16 సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటే వెరిఫికేషన్ అయిన తర్వాత విడిపోయిన తర్వాత కూడా అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక అవినీతి ఆరోపణలు లేకుండా ప్రపంచ దేశాలనే భారతదేశాన్నే శాసించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఆయన ఏ మీటింగ్లో అయినా కూడా ఒక క్రమశిక్షణ నాయకుడిగా కార్యకర్త హితబోధ చేస్తారు. ఎప్పుడు కూడా కార్యకర్త అనేవాడు ఏ ఒక్క తప్పు కూడా చేయకూడదు, ప్రజలనే ఉండాలి, ప్రజల యొక్క బాగోలు తెలుసుకోవాలి, అవినీతి ఎప్పుడు కూడా చేయకూడదని కూడా ఆయన 100 సందర్భాలు చెప్పిండు. ఆయన ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇప్పుడు 43 కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన జైలు పాలై ఎదటి వ్యక్తిని కూడా అదే విధంగా రకంగా జైలు పెట్టాలనే ఉద్దేశంతో జైలు పెట్టిండు. కానీ ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి లేని మచ్చ నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను తెలియజేస్తాను.